విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 10th పాస్ అయిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని సూచన 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పురోగతిపై నివేదిక సమర్పించాలన్న సీఎం రేవంత్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన తిమ్మరాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటి ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి కూటమి సర్కార్ అమలు చేయబోయే పథకాల గురించి వివరణ. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు. ప్రజలకు రక్షణగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం చంద్రబాబు. పేదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి P4 కార్యక్రమం చేపడుతున్నామని వ్యాఖ్యలు. అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తానన్న ముఖ్యమంత్రి. తాడేపల్లిలో వైఎస్ జగన్ ను కలిసిన వైద్య విద్యార్థులు. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన వైసీపీ అధినేత దౌర్భాగ్యపు ప్రభుత్వం అందరినీ ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం. మెడికల్ సీట్లిస్తే వద్దని తిప్పి పంపిన ఏకైక ప్రభుత్వం అంటూ ఎద్దేవా. అమలాపురంలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన రీజనల్ కోఆర్డినేటర్ బొత్స. సభకు ముందు నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపిన వైసీపీ శ్రేణులు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని బొత్స పిలుపు. బాపట్ల వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సదస్సు 4 విడతల్లో కార్యక్రమం జరుగుతుందన్న వైవి సుబ్బారెడ్డి. సుపరిపాలన పేరుతో ఇంటింటికి వచ్చే టీడీపీ నేతలను నిలదీయాలని పిలుపు. కోటా ప్రకారం తెలంగాణకు యూరియాను కేటాయించండి. కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల. తక్షణమే యూరియాను పంపిణీ చేయాలని విజ్ఞప్తి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చుక్కెదురు. క్వాష్ పిటిషన్లో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమన్న న్యాయస్థానం. ఇప్పటికే ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ డిస్మిస్. లిక్కర్ కేసులో A39 గా ఉన్న మోహిత్ రెడ్డి. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా. స్వచ్ఛందంగా ఐపీఎస్ కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటన. తన వ్యక్తిగత నిర్ణయమని ఎటువంటి ఒత్తిడి లేదని వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్న. ప్రభుత్వ పథకాలు, ప్రజలకిచ్చిన హామీల అమలుపై వివరణ. నెల్లూరు జిల్లా కావలిలో మంత్రులు నారాయణ, నిమ్మల పర్యటన. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని వ్యాఖ్యలు. సంవత్సర కాలంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేశామన్న మంత్రులు. అన్నమయ్య జిల్లా దేవరపట్ల గ్రామంలో ఇంటింటికి టీడీపీ. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధిపై ప్రజలకు వివరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తొలి ఏడాదిలోనే 1000 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని వెల్లడి. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వ్యాఖ్యలు. బాపట్ల జిల్లా కారుమూరు రేపల్లెలో ఇంటింటికి టీడీపీ. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై కరపత్రాల పంపిణీ. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన మంత్రి అనగాని. ఆర్థిక కష్టాలున్నా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కావలిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ. బడుగుల పక్షాన పోరాడిన మనిషి అంటూ మంత్రుల ప్రశంసలు. 3 దశాబ్దాలు గడిచినా జనం ఇంకా మర్చిపోలేదన్న నారాయణ, నిమ్మల. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డిపై ఎమ్మెల్యే అఖిలప్రియ ఫైర్. తమ్ముడు నాని అంటూనే తీవ్ర వ్యాఖ్యలు. మీ తల్లి పూజారుల మీద ఒత్తిడి పెట్టి చీరల దొంగతనం చేసిందని వ్యాఖ్యలు. నువ్వు 25 లక్షల కమిషన్ అడిగావా లేదా అంటూ అఖిలప్రియ కౌంటర్. విశాఖలో కార్డేలియా క్రూయిజ్ షిప్ ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. 11 అంతస్తుల నౌకలో 600 మంది ప్రయాణం. ఈ నెల 5న చెన్నై చేరుకోనున్న షిప్. నంద్యాల జిల్లా కేంద్రం రైతునగర్లో ఏసీబీ అధికారుల సోదాలు. ఆళ్లగడ్డ ట్రాన్స్కో మాజీ ఏడీఈ రవికాంత్ చౌదరి ఇంట్లో తనిఖీలు. అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాల స్వాధీనం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు. నెల్లూరు కడప సరిహద్దు పరిధిలో కలకలం. గుడిలో దర్శనానికొచ్చి తప్పిపోయిన 2 వృద్ధులు. అన్నదమ్ముల కోసం పోలీసుల గాలింపు చర్యలు.
10 రోజులు గడుస్తున్నా జాడ తెలియకపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. కర్నూలులో ఇరిగేషన్ ఆఫీస్ ముందు జలసాధన సమితి ఆందోళన. రాయలసీమకు సాగునీటి జలాల్లో తీరని అన్యాయం జరుగుతోందని ఆగ్రహం. శ్రీశైలం తుంగభద్ర జలాలను ఆయకట్టుకు విడుదల చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల బాధలు వర్ణనాతీతం. ఎకరం భూమిలో చెట్ల నరికివేత. నష్టాలు రావడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్న రైతులు. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. ఏజేఎల్కు కాంగ్రెస్ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపణ. ఘనాలో ప్రధాని మోడీ పర్యటన. ఆర్థిక, వాణిజ్య, విద్య, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపుపై చర్చలు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90,650, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 98,890. హైదరాబాద్ లో కిలో వెండి 1,20,000 రూపాయలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్. తెలంగాణలో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో కుండపోత. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్. ఉత్తరాదిలో దంచి కొడుతున్న వర్షాలు. హిమాచల్ ప్రదేశ్ లో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. రాబోయే వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.